అందరికీ స్వాగతం. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా విలేకరుల మీడియా సమావేశానికి హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమ పరిపాలన, లంచాలతోనే ముడిపెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తీరు వైఖరి చూస్తూ ఉంటే ఆలీబాబా 40 దొంగలు గుర్తుకొస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని దోచుకోమనేటువంటి పద్ధతిలో 40 మంది దొంగల్ని ఈ రాష్ట్రం మీద వదలటం జరిగింది. నిలువుగా అడ్డంగా పెరిగినటువంటి మంత్రి, మెదడు తక్కువ మంత్రిగా పేరొందినటువంటి అచ్చెన్నాయుడు కార్మిక శాఖకి ఆయన మంత్రిగా ఉంటే, ఈ మంత్రివర్గంలో ఉండేటువంటి దానిలో సంబంధించినంత వరకు కూడా మొత్తం ఈ కార్యక్రమాలని పూనుకునేటువంటి దానిలో కోట్లాది రూపాయలు, వందలాది కోట్లాది రూపాయలు కైంకర్యం చేసినటువంటి మంత్రి ఎవరన్నా ఉన్నారంటే అచ్చెన్నాయుడు అనేటువంటిది కనపడుతూ ఉంది. చెబితే ఆశ్చర్యం. విద్యార్థుల యొక్క ఫీజులు, ఐటీఐకి సంబంధించినటువంటి ఫీజుల విషయంలో 7,500 రూపాయలు ఉంటే దాన్ని ఏకంగా 16,500 రూపాయలకి పెంచడం జరిగింది. పెంచినటువంటి ధర్మిల ప్రైవేట్ ఐటీఐ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ యాజమాన్యాలు యావత్తు కూడా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇదే కాదండి, ఇవాళ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం, ఐటీఐ విద్యార్థుల కోసం, ఇతరుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్తే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళిపోవటం అనేటువంటి జరిగింది. ఇదే కాదు, ఇవాళ పరికరాల కొనుగోలు విషయంలోకి సంబంధించి ఐటీఐ కాలేజీల్లో పరికరాల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో 300 కోట్ల రూపాయలు వాటికి వెచ్చిస్తే 120 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మంత్రి జేబులోకి వెళ్ళి అనేటువంటిది చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాలు మేము ఒక్కడమే రాజకీయ పార్టీలుగా విమర్శిస్తున్నాం అనేటువంటిది కాదు, ఇవాళ డైరెక్ట్గా కనపడతా ఉంది. విజిలెన్స్ అధికారులు దాడులు చేసినటువంటి సందర్భంలో బయటపడినటువంటి విషయాలు, ఏదైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ సస్పెండ్ చేయబడ్డారో తద్వారా వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి పద్ధతినే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, ఇవాళ ఇంత దారుణాతి దారుణంగా చేస్తూ ఉంటుంటే ఓ పక్క నుంచేమను ట్రాన్స్పోర్ట్ రంగం అని మరొక పథకాన్ని చంద్రన్న భీమా పథకం అని, ఈ పథకాలన్నింటినీ కూడా కైంకర్యం చేయడానికి మాత్రమే పూనుకొని పెట్టడం అనేటువంటి జరిగింది. అచ్చెన్నాయుడు మాత్రం పచ్చిగా మాత్రం కళ్ళప్పగించుకుని చూసేటువంటి పద్ధతి, అందిన కాడికి దోచుకునేటువంటి పద్ధతిలోనే తీసుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అందుకే చెప్తున్నాం, అచ్చెన్నాయుడు గారి పైన ఎంక్వైరీ ఎందుకు వేరు అనేటువంటి వెళుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా వెంటనే అచ్చెన్నాయుడిని ఈ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి మంత్రిని జీవోలతో సహా, ఆధారాలతో సహా పట్టుబడినటువంటి మంత్రి వాళ్ళ ఈయన్ని ఏం చేస్తారని అడుగుతున్నాం. ఓ పక్క నుంచి చూస్తే ఈయన ఆడవాళ్ల కేసుల్లోనూ, అదే పద్ధతిలో హత్య నేరాలకి సంబంధించినటువంటి కేసుల్లోనూ విలయతాండం ఆడేటువంటి పద్ధతిలో ఉన్నాడు ఈయన. అన్ని మహిళలని వేధించేటువంటి పద్ధతిలో కేసులున్నాయి, కట్టున్నారు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అదే పద్ధతిలో హత్యలకు సంబంధించినటువంటి కేసులున్నాయి, ఎఫ్ఐఆర్లు కట్టబడి ఉన్నాయి. అయినా కానీ ఈ మంత్రిని ఏకంగా డైరెక్ట్గా ఇంకా ఉంచుకునేటువంటి పద్ధతి, మంత్రివర్గంలోనే ఉంచుకునేటువంటి పద్ధతి కనబడతా ఉంది. అందుకే చెప్తున్నా, ఈ కార్మిక శాఖకు సంబంధించినటువంటి కార్మికుల యొక్క రక్తాన్ని పీల్చేటువంటి మంత్రిగా తయారయ్యాడు. అందుకే అడ్డంగా నిలువుగా కూడా ఉన్నాడు అనేటువంటిది కనబడుతూ ఉంది, చెబుతూ ఉన్నారు కూడా. అందుకే ఈ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నాం. ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్, చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా విజయవాడ నగరంలో ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి జెండాలుంటే ఆ జెండాలను సైతం పీకేద్దాం అనేటువంటి పద్ధతిలో రావటమే కాకుండా రోడ్డు మీద అడ్డంగా కూడా జెండా దిమ్మలు కట్టించినటువంటి వైనం కూడా తెలుగుదేశం వాళ్ళకి కనబడతా ఉంది. ఈ క్రమంలో మా మాజీ ఎమ్మెల్యే గారు, మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అడ్డు వెళితే అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటమే కాకుండా 50 కిలోమీటర్ల అవతలకి పోలీస్ స్టేషన్ తిప్పి తీసుకెళ్ళి పెట్టడం అనేటువంటి జరిగింది. ఇది ఎంత దారుణం అనేటువంటి అడుగుతున్నాం. దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళు కాబట్టే ఈ రోజున ఈ రకమైనటువంటి కార్యకలాపాలు తీసుకున్నారు. ప్రజల్లో ఉండేటువంటిది చేయమనండి. మాకు గత ఈ పార్టీ పుట్టిన కాడి నుంచి ఉండేటువంటి దిమ్మల సైతం తొలగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదనేటువంటి కూడా చెప్తున్నాం.
ఇవాళ తాత్కాలికంగా అరిచేతిని అడ్డుపెట్టి మీరు ఎప్పుడు కూడా సూర్యకాంత్ని ఆపలేరు. తాత్కాలికంగా అరెస్టులు చేసి లాఠీ చార్జీలు చేసి మా పైన దౌర్జన్యాలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేనటువంటి పద్ధతిలో ఉంటారు తప్ప మీరు అణిచేసే పద్ధతిలో మాత్రం ఉండరు అనేటువంటిది హెచ్చరిస్తున్నాం. అందుకే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, అచ్చెన్నాయుడిని బర్తరఫ్ చేయండి, అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసుల్ని మా మీద తీసివేయండి అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నిన్న విజయవాడ 48వ డివిజన్లో జరిగిందో పెద్దలు గౌతమ్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఇదివరకు ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఉండేది. అక్కడ ఆ జెండాని అభివృద్ధి నిమిత్తంగా తీస్తే అప్పుడు స్థానిక కార్పొరేటర్ గారు వాళ్ళందరూ కూడా అభివృద్ధి నిమిత్తంగా వాళ్ళు అంగీకరించడం జరిగింది. కానీ అదే ప్లేస్లో మొన్న రాత్రి తెలుగుదేశం వాళ్ళు జెండాలు పాతి అక్రమంగా నిర్మాణం చేస్తే నిన్న ఉదయం వచ్చి కార్పొరేషన్ అధికారులు దాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయినా కానీ నిన్న మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మా జెండా ఎక్కడ ఉందో అదే ప్లేస్లో మళ్ళీ పునర్నిర్మించారు. మేము కూడా దాని పక్కనే మా స్థానంలో మేము జెండా నిర్మించుకుంటే ఒక రౌడీలాగా, ఒక గోండాల్లాగా రౌడీ రాజ్యం పరిపాలిస్తున్న విధంగా తెలుగుదేశం గోండాలందరూ కలిసి వచ్చి ఆ జెండాని పడేయడానికి విపరీతమైన ప్రయత్నం చేశారు. ఏదైనా రూల్స్ తప్పితే కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి, పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళు రౌడీల ముసుగులో, యూనియన్ ముసుగుల్లో ఏదైతే ఆటో స్టాండ్లు కానీ ప్రతి వాళ్ళని కూడా బెదిరించి, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చి చెప్పాడు ఒక నిడమనూరులో, అన్న నా ఆటోలో నీ బొమ్మ ఉంటే ఆటోని తీసి సీజ్ చేశారని చెప్పని. ఎంత దౌర్భాగ్యం ఉండేది. వాళ్ళు ఆటోలో స్టిక్కర్ తీయించగలిగారు కానీ నా గుండెలో ఉండే అభిమానం తీయించగలుగుతారా అని చెప్పని ఆటో డ్రైవర్ జగన్ గారితో చెప్పడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క ఆటో యూనియన్ని కూడా బెదిరించి, మీరు మా యూనియన్లో కనుక చేరకపోతే మీ ఆటోలు సిటీలో తిరగనివ్వం, మీ ఆటోలకి యూనియన్ మా టీఎన్టీయూసీ కనుక లేకపోతే మీ ఆటోలు ఊళ్ళోకి రానివ్వని చెప్పి బెదిరిస్తున్నారు. నీ ఆటో కార్మికులందరికీ కూడా మేము అందరం కూడా ఒకటే విధంగా చెప్పేసుకున్నాం. మా కార్మిక నాయకులు మా గౌతమ్ రెడ్డి గారు కానీ, విశ్వనాథ్ రవి కానీ, శివరాం కానీ అందరూ మీకు అండగా ఉంటారు. మీరు రూల్స్ ప్రకారం మీ ఆటోలు నడుపుకోవచ్చు. వాళ్ళు బెదిరింపులు కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు పూర్తిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటాం. కానీ నిన్న చేసిన దౌర్భాగ్యం ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళది అన్యాయం అని తెలిసి కూడా వాళ్ళు అంత గొడవ చేస్తుంటే వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రం తీసుకెళ్లి దాదాపు 50 కిలోమీటర్ల అవతల ఉంగుటూరులో ఉంచేసి ఈరోజు పోలీసులు కూడా పచ్చ చొక్కాలకి తోడ్పడుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా కానీ పోలీసు డిపార్ట్మెంట్ తెలుసుకోవాలా, మీరు ధర్మం న్యాయం ప్రకారం నడవాలి తప్ప అధికార పార్టీ అని చెప్పి మీరు వాళ్ళకి ఒత్తాసు పలికి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వేరే వాళ్ళకి అన్యాయం చేసే విధంగా చేయడం అనేది ప్రజాస్వామ్యం కాదని చెప్పి తెలియపరుచుకుంటూ, ఏదేమైనా కానీ మా విజయవాడ నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్లో ఇబ్బంది పెట్టినా, మీరు ఇక్కడ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. అదేవిధంగా మా పార్టీని కూడా కాపాడుకుంటామని తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా అక్కడ మా మహిళా కార్పొరేటరు ఆమెనైతే నిన్న వీళ్ళందరూ మహిళా సదస్సులు అని చెప్పని ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు వ్యయంతో మీరు మహిళా సదస్సులు పెడుతున్నారో అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ఒక మహిళ ఆమెని దుర్భాషలాడుతూ ఏమి ఈడియట్ అని చెప్పి తిట్టడం, వాళ్ళని అరిసి భయభ్రాంతులు చేసి వాళ్ళని నిర్మాణం చేస్తున్నారు. మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉంది? ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మనుషుల దౌర్జన్యాన్ని ఎవరైతే ఆఫీసర్ని మీరు మా కార్పొరేటర్ని నిందించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ, తప్పకుండా కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి మేము అందరికీ మేము అండగుంటామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన టీడీపీ అరాచకత్వానికి పరాకాష్ట. మరి గతంలో పుష్కరాలకి అభివృద్ధి నేపథ్యంలో మరి పార్టీ పోలు వైఎస్ఆర్సీపీకి సంబంధించింది అక్కడ ఉండేది. మరి అభివృద్ధి నేపథ్యంలో రోడ్డు ఎక్స్టెన్షన్ నిధిలో మేము సాక్రిఫైస్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో మరి కమిషనర్ గారు యాజ్ పర్ జీవో ప్రకారంగా అలా కట్టకూడదమ్మా, దయచేసి మీరు సహకరించండి అంటే రూల్కి విరుద్ధంగా చేయకూడదన్న ఒక్క విధేయతతో స్థానిక కార్పొరేటర్గా, వైసీపీ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న నేను విధేయత చూపించాల్సి వచ్చింది. వీళ్ళు అసలు స్థానికంగా ఎటువంటి రైట్సు లేనటువంటి కొంతమంది సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అర్ధరాత్రి పూట ఒక 4 కార్యకర్తలని తీసుకొని వచ్చి దొంగల్లాగా
పార్టీ పోలు దిమ్మ కట్టేసుకోవటం జరిగింది. ఇది నా దృష్టికి వచ్చి డివిజన్లో ఈ రకంగా రూల్కి విరుద్ధంగా చేయటం ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పని కమిషనర్ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మా ఏరియాకి సంబంధించి ఆవిడ లేడీ అవటంతో ఆవిడ్ని పట్టుకొని నిజంగా యూస్లెస్ ఫెలో, నీకు వయసు వస్తే సరిపోదు, అధికార పార్టీ నీకు డబ్బులు ఇస్తోందా లేకపోతే వైసీపీ డబ్బులు ఇస్తోందా, నీ అంతు చూస్తాం మేము ఎలా మళ్ళా నువ్వే పునర్నిర్మించాలని చెప్పని ఆమెని దుర్భాషలాడితే ఆవిడ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగిందని చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు నాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీగా మేము ఖండిస్తూ మా నాయకులందరినీ, వెల్లంపల్లి గారిని, రాధా గారిని, అలాగే గౌతమ్ రెడ్డి గారిని, ఆసిఫ్ గారిని, అలాగే గౌస్ముద్దీన్ గారిని, ఇలాగా మా పార్టీకి సంబంధించినటువంటి మా కార్పొరేటర్స్ని అందరినీ కూడా అక్కడ సమన్వయపరుచుకుని వాళ్ళ మీద మేము పోరాటం చేయటం జరిగింది. లాస్ట్కి వచ్చేటప్పటికి విచిత్రం ఏంటంటే గతంలో మా పోల్ ఉంది, మేము అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటో మాకైతే అర్థం కాలేదు. మీరు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి, అసలు మీకేం హక్కు ఉందని స్థానిక కార్పొరేటర్ అయినటువంటి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు సోకాల నాయకులు. అసలు మీకేమి హక్కు ఉందని నేను మీడియా ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ముందు ఎక్కడైనా ఓ పని చేసేటప్పుడు ఓ పద్ధతి అనేది ఉంటుంది, ముందు అది తెలుసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తించాలని చెప్పని నేను సూచిస్తూ ఉన్నాను. మీకున్న సంస్కారం ఇదేనా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మహిళల్ని గౌరవిస్తాం అంటూనే ఈ రకంగా నీచమైనటువంటి రాజకీయాలకి పాల్పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా లాస్ట్లో పోలీసులు ఎంటర్ అయ్యి ఆ యొక్క 2 దిమ్మల్ని తొలగించడం జరిగింది. రూల్ అనేది అందరికీ ఒక్కటే, అది గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మాది అధికార పార్టీ, రాజ్యం మాది, ఇంకా 2 ఏళ్ళు మేమే ఉంటాం, మేమేం చేస్తే అదే చెల్లుబాటు అవుతుందని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన అక్కడ పప్పులు ఉడికేటటువంటి సమస్య అక్కడ ఏమీ ఉండదు. మీ యొక్క బెదిరింపులకి బెదిరేటటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ కాదు, ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ప్రజలకు అండదండలుగా ఉండేటటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మా పార్టీ జెండాను ఎలా కాపాడుకోవాలో, మా పార్టీ కేడర్ని ఎలా కాపాడుకోవాలో మాకు మా నాయకుడికి బాగా తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను.